మార్గం దిశగా వస్తుంది అధ్యక్ష. అది అయిన వెంటనే ఈ అమౌంట్ని ఆ పిల్లలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం నిశ్చయంతో ఉంది అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటంటే ఆడపిల్లలందరూ ఖచ్చితంగా చదువుకోవాలి. ఇంతకు పూర్వం ఎలాగైతే అంటే ఇద్దరు పిల్లలు అనేది ఇప్పుడు మనం అందరం చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అది జనాభా మేనేజ్మెంట్ మీద ఇద్దరికంటే ఎక్కువ మంది ఉన్నా పర్వాలేదు అని ఎలాగైతే మనం తీసుకొచ్చామో ఈరోజు అందుకనే పిల్లలకి చక్కగా చదువుకోవాలి, డ్రాప్ అవుట్స్ అవ్వకూడదు, ఆడపిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలి అని ఖచ్చితంగా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న పిల్లలకి ఈ పథకం వర్తిస్తుంది అధ్యక్ష. ఖచ్చితంగా ఈ పథకంలో అమౌంట్ కూడా వాళ్ళకి వస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటి వాస్తవాలు తెలిసినాయి, రాష్ట్రంలో 4 లక్షల మంది పైన ఈ స్కీమ్లో లబ్ధిదారులు మహిళలు. మనం వాళ్ళకి ఎల్ఐసి వారితో త్వరగతిన సంప్రదింపులు చేసి అందించినట్లయితే వాళ్ళకి చాలా ఊరట కలుగుతుంది అధ్యక్ష. వాస్తవాలు తెలియచేసినందుకు ధన్యవాదాలు తెలియచేస్తూ ఇంకొకటి ఆవిడ చేస్తున్న కృషిని కూడా అభినందించాలి. ఆ రాష్ట్రంలో ఉన్నది కాబట్టి తప్పకుండా దాన్ని ఒక టైం బౌండ్ అనేది పెట్టి ప్రతి జిల్లాలలో కూడా లబ్ధిదారులకు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్. ఇప్పటికే 4-5 సార్లు మాట్లాడాం. గత పాలకులు గాలికి వదిలేశారు, వైసీపీ వాళ్ళు గాలికి వదిలేశారు, మాకు సంబంధం లేదు, మాకేంటో కూడా తెలియదని చెప్పేవారు అధ్యక్ష. ఇప్పుడు మన వాళ్ళు కష్టపడి అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు అధికారులు అంటే అది లబ్ధిదారులకి తెలియచేయాలి. ఒక ప్రాపర్ టైం బౌండ్ అనేది పెట్టుకొని ఈ టైం బౌండ్లో మేము అందరికీ కూడా ఇవ్వబోతా ఉన్నామన్నది ఒక మెసేజ్ వెళ్తే చాలా ఆనందిస్తారు అధ్యక్ష. అది కూడా చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాం. మంచి సూచన. ఇది తప్పకుండా సీరియస్గా మూవ్ చేయవలసిన ఐటెం. ఎందుకంటే ఎంతోమంది లక్షల మంది మహిళలకు సంబంధించిన ఇష్యూ ఇది. క్వశ్చన్ నెంబర్ 1079 అది వాయిదా కోరటం అయినది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 1057 నారా లోకేష్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండో ప్రశ్నకి సమాధానం ఈ విషయం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. గురజాల జగన్మోహన్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. చిత్తూరు వాసులు చిరకాల కళ చిత్తూరు యూనివర్సిటీ 115 సంవత్సరాలు జిల్లా కేంద్రంగా ఉన్న చిత్తూరులో ఇంకా యూనివర్సిటీ ఇతర విద్యా సంస్థలు లేకపోవడం యువతకి తీరని లోటు అధ్యక్ష. అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విశ్వవిద్యాలయాలు ఇతర ఉన్నత విద్యా సంస్థలు మొత్తము తిరుపతిలోనే ఉండడం వలన తిరుపతి చిత్తూరు విడిపోవడం జరిగింది. కేంద్రము ఉమ్మడి జిల్లాగా ఉన్న చిత్తూరు విడిపోవడం కారణంగా అన్నియును తిరుపతిలో ఉండడం వలన చిత్తూరులో చదువుకునే విద్యార్థులకి యూనివర్సిటీ లేకపోవడం కొంచెం బాధాకరణం అధ్యక్ష. అలాగే చిత్తూరుతో సహా పూతలపట్టు, గంగాధి నెల్లూరు, పలమనేరు నియోజకవర్గాలకు సంబంధించిన విద్యార్థులు చిత్తూరులో యూనివర్సిటీ ఉంటే బాగుంటుందని గతంలో 2024లో ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ సమయంలో చిత్తూరులో ఆఖరి మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు చిత్తూరు యువతకి హామీ ఇవ్వడం జరిగింది. అందుకుగాను నేను మా విద్యాశాఖ మంత్రివర్యుల్ని కోరడం ఏమనగా చిత్తూరులో ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేస్తే చిత్తూరు నియోజకవర్గ యువతకి అలాగే చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గ యువతకు కూడా అనుకూలంగా ఉంటుంది అని భావిస్తూ, అలాగే చిత్తూరులో ప్రస్తుతం పీవీకేఎన్ కళాశాల 100 ఎకరాల పైగా స్థలం అందుబాటులో ఉంది. అలాగే ఆ పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి NAC A గ్రేడ్ రావడం కూడా మొన్న మన ప్రభుత్వం ఏర్పడ్డాక వాటికి కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేసిన క్రమంలో ఆ ఒక పీవీకేఎన్ కళాశాలకి A గ్రేడ్ రావడం కూడా మన గర్వకారణం అధ్యక్ష. అలాగే చిత్తూరుతో పాటు పరిసర 3 నియోజకవర్గాల్లో 57 పైగా ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలు, ప్రభుత్వ ప్రైవేటు డిగ్రీ కళాశాలలు 13 ఉన్నాయి. ఇందులో 13,797 ఇంటర్, 7,000 మంది పైగా డిగ్రీ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రస్తుత చిత్తూరులో నలువైపులా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ హైవేలు వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో చెన్నై, బెంగళూరు, మైసూర్ బుల్లెట్ ట్రైన్ చిత్తూరు మీదుగా వెళ్తున్నందున ఈ పరిస్థితిలో చిత్తూరులో అత్యున్నత సౌకర్యాలతో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్ తరాలకు మంచి చేసే వారుగా మన ప్రభుత్వం చరిత్రలో మిగిలిపోతుందని భావిస్తున్నాను అధ్యక్ష. యనమల దివ్య గారు ఇంకొకరు ఉన్నారు.
థ్యాంక్ యూ సార్. అధ్యక్ష, మీ ద్వారా ఆనరబుల్ హెచ్ఆర్డి మినిస్టర్ గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. మా తుని నియోజకవర్గం తొండంగి మండలం రావికంపాడు విలేజ్లో అధ్యక్ష దాదాపు 65 సంవత్సరాల నుండి ఉంది అధ్యక్ష. హై స్కూల్ ఉంది అధ్యక్ష. ఈ హై స్కూల్ని జూనియర్ కాలేజ్గా అప్గ్రేడ్